ప్రారంభంలో వాళ్ళు ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఎదురు తిరిగినారు, శత్రువులుగా వీరికి ఎదురు తిరిగినటువంటి వారుగా అమాలేకీలు వచ్చినారు. ఈ అమాలేకీలు ఇశ్రాయేలు అరణ్యంలో పడి వస్తూ ఉంటే వారి మీద యుద్ధానికి వచ్చినారు. వారు యుద్ధాని కోసం అని ఇశ్రాయేలు ప్రయాణం చేయడం లే, వారు కనాన దేశం కూడా పోవడానికి ప్రయాణం చేస్తూ ఉంటే శత్రుత్వమైనటువంటి మనసుతో ఏమనకుండానే, ఈ మాట ప్రాముఖ్యమైంది, ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీలను ఒక్క మాట అనలేదు, ఏమనలేదు, యుద్ధానికి దిగినారు. విశ్వాసీ జీవితంలో ప్రమాదం. నీ జీవితం జోలికి రానటువంటి ఎవరినైనా సరే నువ్వు మీదికి ఒక్క అడుగు వాళ్ళకి నష్టం చేసినావా, భయంకరమైన నష్టం ఉంటుంది. ఈ అమాలేకీల యొక్క స్థితిగతి ఏంటి తెలుసా? వారు నా సింహాసనమునకు విరోధముగా తమ రాజదండమును ఎత్తిరి గనక వారు ఆకాశం కింద నుండి వారి పేరు నుండకుండా తుడిపివేయాలనే ఉద్దేశము దేవుడి సౌలు ద్వారా నెరవేర్చడానికి అమాలేకీలు హతమార్చమని చెప్తాడు. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆజ్ఞనిస్తే సౌలు నెరవేర్చలేకపోయినాడు.